హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు. మీకు చెప్పక్కర్లేదనుకుంటా, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసేయండి. యాంగ్ అయితే లైబ్రరీలో అలా నిద్రపోతూ ఉంటుంది. కానీ అక్కడ సడన్గా మంటలైతే అంటుకుంటాయి. మన యాంగ్ చూసుకొని మంటల నుంచి బయటపడదామని ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోపక్క ఆ మంటలను అయితే అక్కడున్న మిగతా స్టూడెంట్స్ అయితే ఆపుతారు. అక్కడికి షన్ను అయితే వచ్చి యాంగ్షింగ్ని కాపాడదామని లోపలికి వెళ్దామని ట్రై చేస్తాడు. కానీ వెళ్ళలేకపోతాడు. అగ్గి మంటలు జాస్తి ఉంటాయి. మరోపక్క యాంగ్ వండుకొని షన్ను అంటూ వస్తుంది. షన్ను వండుకొని యాంగ్ను చూసి చాలా అంటే చాలా కంగారుగా వెళ్ళి తననైతే హక్ చేసుకుంటాడు. నీకేం కాలేదు కదా అంటూ ఉండగా తనైతే స్పృహ కోల్పోతుంది. అలా ఎత్తుకొని ఇంటికైతే వచ్చేస్తాడు. తన స్పృహలోకి వచ్చేదాకా తన పక్కనే కూర్చొని తన కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. తర్వాత స్పృహలోకి అయితే వస్తుంది. తర్వాత యాంగ్ వండుకొని కాపాడినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. అలాగే నిన్ను అలా మాట్లాడినందుకు సారీ అని కూడా చెప్తుంది. సరే ఇప్పుడు ఏమైందిలే అనేసి అంటాడు. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అని అంటాడు. అలా మాట్లాడుతుండగా వాడి ఒంటి మీద ఒక పౌడర్ని అయితే చూస్తుంది. వాడు బట్టలకైతే అంటుకుంటుంది. షన్ను కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఆ పౌడర్ ఎలా అయ్యిందో ఒక అతను డాష్ ఇచ్చి వెళ్ళుంటాడు. అతని నుంచి ఆ పౌడర్ అయితే అంటుకుంటుంది. అలాగే ఇక్కడ ఒక అమ్మాయిని అయితే మాస్క్ లో చూసుంటాడు. కానీ సరిగా చూసుండడు అనమాట. గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత మన యాంగ్ అనుకుని ఆ పౌడర్ని అయితే ఒక పేపర్లోకి అయితే తీసుకుంటుంది. దేనికి పేపర్లో తీసుకుంటున్నావు అనేసి షన్ను వండుకొని అయితే అడుగుతాడు. దీన్ని తీసుకెళ్ళి మా మాస్టర్కి అయితే చూపిస్తా, ఆయన ఇది ఏం పౌడరో అని చెప్పేస్తాడు అనేసి అంటుంది. దానికి షన్ను వండుకొని కొంచెం జాగ్రత్తగా ఉండు ప్రతి విషయంలో ఇంక మీదట అనేసి అంటాడు. దానికి మన యాంగ్షింగ్ వాడిని చూసి మళ్ళీ ఫీల్ అవుతుంది. ఏమైంది అనేసి అడుగుతాడు షన్ను. ఏం లేదు అనేసి అంటుంది. సరే కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్తాడు. మరుసటి రోజు యాంగ్షింగ్ వండుకొని తన మాస్టర్ దగ్గరకైతే వెళ్తుంది. ఆయనకి ఇలా అంతా చెప్తుంది. జన్షు వర్క్షాప్ దగ్గర అలాగే షన్ను మీద ఈ పౌడర్ చిక్కింది, ఇది ఏం పౌడరు అనేసి అడుగుతుంది. దానికి ఆయన వండుకొని టెస్ట్ అయితే చేస్తాడు. అప్పుడు ఆయన వండుకొని దీనిని నువ్వు స్మెల్ చేయకు అనేసి అంటాడు. దానికి మన యాంగ్ వండుకొని ముక్కైతే మూసుకుంటుంది. తర్వాత ఆ మాస్టర్ వండుకొని ఈ పౌడర్ వచ్చి గోస్ట్ మార్కెట్లోనే దొరుకుతుంది, ఇది ఒరిజినల్ పౌడరే అనేసి దాని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాడు. దానికి యాంగ్ వండుకొని మాస్టర్ గారు మీ వల్ల చాలా హెల్ప్ అయింది, నాకు ఈ కేసు కొంచెం సాల్వ్ అవ్వడానికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ అనేసి అంటుంది. తర్వాత యాంగ్ వండుకొని వాళ్ళు పనిచేసే చోటుకైతే వెళ్తుంది. అక్కడ చూచు పిలుస్తుంది. ఏంటి అప్పుడే పనికైతే వచ్చేసావా, కాసేపు విశ్రాంతి తీసుకుని ఉంటేమి అనేసి తిడుతూ ఉంటుంది. తర్వాత ఇలాంటిది అలాగే నీ మీద తామ్యంగ్ చాలా కోపంగా ఉన్నారు అనేసి అంటుంది. దానికి యాంగ్ వండుకొని సరే నేను లీడర్ జీని కలవాలి అనేసి అంటుంది. చూచు వండుకొని వద్దంటుంది. సరే అని యాంగ్ అయితే సైలెంట్ అయిపోతుంది. అదే రోజు రాత్రి మన యాంగ్ వండుకొని షన్ను కోసం ఫుడ్ చేసి తెచ్చిపిస్తుంది. కళ్ళు బాగా అవ్వాలనేసి వాడు వండుకొని నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఫుడ్ పెట్టేసి ఇక్కడే ఉండని చేపట్టయితే లాగుతాడు. తను వండుకొని వాడి ఒళ్ళో వచ్చి అయితే పడిపోతుంది. యాంగ్ వండుకొని అసలు నువ్వు ఏం చేస్తున్నావు అనేసి అంటుంది. నేను ఏం చేయలేదులే కానీ ఈ ఫుడ్ నువ్వు కూడా తిను అనేసి అంటాడు. నాకేం వద్దు అనేసి అంటుంది. కానీ వాడు వండుకొని బలవంతంగా ఫుడ్ అయితే తన నోట్లో అయితే పెట్టేస్తాడు. ఇంకా తిని చూస్తుంది. అది కొంచెం ఒక టేస్ట్ అయితే బాగోదు. తను లేసి పక్కనైతే కూర్చొని మిగతా ఫుడ్ కూడా ట్రై చేయి అనేసి అంటాడు. సరే ఏముందులే అనేసి తింటుంది. ఆ ఫుడ్ తినడంతో చాలా అంటే చాలా వామిట్ వచ్చేలా ఉంటుంది. యాంగ్ ఎలాగోలా తినేస్తుంది. నువ్వు తినడానికే ఇలా ఉందే నీకు, నేను ఎలా తినేది అనేసి అంటాడు షన్ను. ఏం పర్వాలేదులే, ఇద్దరు కలిసి తిందాం అనేసి ఇద్దరు అయితే తింటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ ఫుడ్ షేర్ చేసుకొని తింటూ ఉండగా ఇదంతా మన జిన్లిన్ అయితే చూసి చాలా అంటే చాలా సంతోషపడతాడు. అదే రోజు రాత్రి వండుకొని మతి స్థిమితం లేని ఒక అబ్బాయిని చూపిస్తారు. అదే ఆ కేసు గురించి దర్యాప్తు చేసింటారు కదా, ఆ అబ్బాయి అన్నమాట. వాడిని అయితే ఎవరో తెలియదు కానీ చాలా అంటే చాలా భయపెట్టేసి ఒక ఎర్ర కలర్లో సీతాకోక చిలుకలైతే వచ్చి ఆ ఇల్లునంతా తగలపెట్టేస్తుంది. వాడినైతే దారం కట్టి పైనకైతే ఎల్లాడి తీసేస్తారు. మార్నింగ్ అక్కడికైతే షన్ను అలాగే యాంగ్ అయితే వస్తారు. యాంగ్ వచ్చేలోగా వీళ్ళంతా వచ్చేలోగా ఆల్రెడీ జిన్లిన్ అక్కడ సైనికులు అయితే ఉంటారు. బాస్ గారు రాత్రి ఎవరో తెలియదు కానీ ఈ మార్గ ఇల్లంతా తగలు పెట్టేసి వాడిని అయితే పైనకైతే కట్టి ఎలాడి తీస్తున్నారు. వాడిని జనాలు చూసి ఇడిపించారు అనేసి అంటాడు. కానీ ఇలా చెప్తాడు. మ్యాజిక్ ఉపయోగించి ఇల్లును తగలబెట్టారు అంటాడు. దానికి మన యాంగ్ వండుకొని మిస్టర్ హ్యాండ్ చెల్లిని కూడా ఇలాగే చేశారు కదా అనేసి అంటుంది. తర్వాత అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అక్కడ వెళ్తుండగా తెలియదు కానీ తొంగి తొంగి చూస్తూ వెళ్తున్నారు. మన యాంగ్ అయితే గమనిస్తుంది.
ఎవరది తొంగి తొంగి చూసి వెళ్తున్నారు అనేసి అంటోంది. దానికి షన్ను వండుకొని జిన్లిన్ అంటాడు. అంతే వాడు వెళ్ళి వాడినైతే పట్టుకొని వస్తాడు. అదెవరా అని చూస్తే ఎవరో కాదు, లీడర్ జీ అన్నమాట. దానికి యాంగ్ వండుకొని మీరేంటి ఇక్కడ అనేసి అంటుంది. నీకు తెలుసా అనేసి షన్ను అయితే అడుగుతాడు. హా తెలుసు, ఇతను లైబ్రరీలో ఉన్న వ్యక్తి లీడర్ జీ అనేసి అంటాడు. యాంగ్ వండుకొని ఇలా అంటుంది. మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఏం లేదు, కేసు ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాను అనేసి అంటాడు. తర్వాత వండుకొని జనాలందరూ గాసిప్స్ అయితే చెప్పుకుంటూ ఉంటారు. ఈ తరం మళ్ళీ ఇల్లునైతే కాల్ చేశారు అనేసి అందరూ అయితే గాసిప్ చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత మనకి యాంగ్ని చూపిస్తారు. యాంగ్ వండుకొని యాపెన్ అయితే కలిసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం తీసుకుంటూ ఉంటుంది. అంటే ఆ కేసుకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. మరోపక్క జిన్ అలాగే షన్ను మాట్లాడుకుంటూ ఉంటారు. మన యాన్ గునియా వండుకొని తలుపు దగ్గర వచ్చైతే వింటూ ఉంటుంది. షన్నుకైతే అర్థమైపోతుంది. సడన్గా సైలెంట్ అయిపోతాడు. జిన్నుకైతే బాగా అర్థమవుతుంది. వెంటనే ఎవరదని తలుపులు తెరుస్తాడు. అక్కడ యాన్ గునియా అయితే ఉంటుంది. ఏం చేస్తున్నావు అనేసి అంటాడు. నేను బాస్ గారితో మాట్లాడాలి అనేసి అంటుంది. అదేం కుదరదు అనేసి అంటాడు. అప్పుడే అక్కడికి యాంగ్ అయితే సడన్గా వచ్చి నాకు అన్ని వివరాలు చిక్కాయి అనేసి వాడికైతే పేపర్ తెచ్చిస్తుంది. అలా చిక్కింది ఎక్కడిది అనేసి షన్ను వండుకొని అయితే అడుగుతాడు. ఆ పెన్ ఇచ్చాడు, ఆ పెన్ దగ్గర కలెక్ట్ చేసా అనేసి అంటుంది. అంతే, మళ్ళీ వాడు కొంచెం కేర్లెస్గా చూపిస్తాడు. సరే ఈ పేపర్ చూడు అనేసి మన షన్ను వండుకొని యాంక్ అయితే ఇస్తాడు. ఆ పేపర్లో మన లీడర్ జీ గురించి ఉంటుంది. అతని ఫుల్ పేరు వచ్చేసి లీడర్ జీ ఫార్మింగ్ అన్నమాట. ఆ పేపర్ చూస్తే జీ మీద అయితే చాలా అంటే చాలా డౌట్ వస్తుంది యాంగ్కి. యాంగ్ వండుకొని ఇలా చెప్తుంది. లీడర్ జీ దగ్గర ఒక స్మెల్ అయితే వచ్చింది, అది సువాసన నాకు మేనేజ్ టెంపుల్ దగ్గర కూడా వచ్చింది అనేసి అంటుంది. వాడే అని ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే ఎన్నో సిమిలారిటీస్ లీడర్ జీతో కలుస్తాయన్నమాట. అందువల్ల వాడే అని ఫిక్స్ అయిపోతారు. తర్వాత మన యాంగ్ వండుకొని వాడి దగ్గరికి అయితే వెళ్ళి కేసు సాల్వ్ అయ్యింది అనేసి అంటుంది లీడర్ జీతో. ఏంటి కేసు సాల్వ్ అయిపోయిందా, నిందితుడు దొరికాడా అనేసి వాడైతే షాక్ అయిపోతాడు. అవును అనేసి అంటుంది. వాడినైతే ఒక ప్రైవేట్ ప్లేస్లో బంధించి పెట్టున్నాము అనేసి అన్ని వివరాలు చెప్తుంది. వాడైతే చాలా అంటే చాలా షాక్లో ఉంటాడు. మనకైతే నిందితుడిని చూపిస్తారు. నిందితుడు వండుకొని తలకాయ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకా వాడు మెడకైతే ఒక దారం వచ్చి బిగాస్తుంది. ఎవర్రా నువ్వు నిజంగానే ఇదంతా చేసావా అనేసి వాడిని చంపేద్దామని చంపేస్తూ ఉంటాడు. అంతే, ఇంక చచ్చిపోతాడనే టైంలో ఆ దారం తీసి రివర్స్లో వాడిని కొడతాడు. అంటే ముసుగులో ఉన్న వ్యక్తిని అయితే కొడతాడు. ఎవర్రా ఈ తర నన్ను కొట్టింది అనేసి వాడు వండుకొని చూస్తే అక్కడుంది ఎవరో కాదు, జిన్లిన్ అన్నమాట. వాడిని చూసి అంటే నన్ను ట్రాప్ చేశారేమో అనేసి వాడు మ్యాజిక్ పౌడర్ మళ్ళీ యూజ్ చేస్తాడు. అంతే, అగ్గి పుట్టేటాయనకంత జిన్లిన్ వాడు ప్లాన్లో వాడుంటాడు కాబట్టి సైనికులు నీళ్ళైతే చల్లుతారు. అంతే, వాడు అక్కడితో పడిపోతాడు. అగ్గి కూడా ఆరిపోతుంది. అక్కడికి షన్ను అలాగే యాంగ్ అయితే ఇద్దరు వస్తారు. నిజంగా ఇది నీ పనేనా అనేసి మన యాంగ్ అయితే అడుగుతుంది. ఎందుకు ఇలా చేసావు అనేసి మన యాంగ్ వండుకొని అడుగుతుంది. షన్ను గారు అలాగే మిస్టర్ షన్ను, నేను కావాలని ఏం చంపలేదు అనేసి అంటాడు. అలాగే నా ఫ్రెండ్ కుటుంబాన్ని నడు రోడ్డు మీద చంపేశారు, అలాగే చిన్న పిల్లలను కూడా చూడలేదు, అలాగే చంపేశారు అనేసి అంటాడు. అంటే మిస్టర్ హ్యాన్ చెప్పుంటాడు కదా, ఒక నడి రోడ్డు మీద ఒక కుటుంబాన్ని అయితే చంపేస్తుంటారని. అదే కుటుంబం అనమాట ఇది వీడు కూడా చెప్పేది, అంటే ఫ్రెండ్ కుటుంబం. జీ ఇలా కూడా చెప్తాడు. నేను చాలా సంవత్సరాలు చూశాను ఆ కేసుకి ఏమన్నా న్యాయం జరుగుతుందని, కానీ న్యాయమే జరగలేదు, అందుకే నేను చంపాల్సి వచ్చింది అనేసి అంటాడు. అందుకే జన్షు వర్క్ షాప్ని అయితే అడ్డు పెట్టుకొని ఇదంతా చేశాను అనేసి అంటాడు. తర్వాత అదే రోజు రాత్రిని మన షన్నునైతే అలాగే యాంగ్షింగ్ని అయితే చూపిస్తారు. మళ్ళీ వాడి కోసం సూప్ చేసి తెచ్చి ఇచ్చి ఉంటుంది. వాడైతే ఆ సూప్ని పూర్తిగా అయితే తాగేస్తాడు. లీడర్ జిన్ పట్టుకోవడంతో కేసు ఆల్మోస్ట్ సాల్వ్ అయింది కదా అనేసి మన యాంగ్ అయితే అంటూ ఉంది. అవును అనేసి అంటాడు. అలా వాళ్ళిద్దరూ కాసేపు ఆ కేసు గురించి వాళ్ళు సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. మరుసటి రోజు న్యాయం కోసం అంటే కోర్టు టైప్ అన్నమాట పెట్టుకుంటారు. అక్కడ న్యాయం చెప్పడానికి మన షన్ను అయితే రెడీగా ఉంటాడు. వాడు నేరం ఒప్పుకో అనేసి అంటాడు. దానికి లీడర్ జీ వండుకొని వాడు చేసిన నేరాలు ప్రతిదీ అయితే ఒప్పుకుంటాడు. ఎలా చేశాడో కూడా చెప్తాడు. అలాగే మన యాంగ్ని ఎలా ఇరికిచ్చాడో కూడా చెప్తాడు. అన్ని వివరంగా అయితే చెప్తాడు. మన యాంగ్ వండుకొని ఒక బట్ట అయితే తెచ్చి చూపిస్తుంది. మతిస్థిమితం లేని వ్యక్తి వండుకొని దాన్ని లాక్కొని ఇది నాది అనేసి అంటూ దాన్ని అయితే అపురూపంగా చూస్తూ నా వల్లే ఫ్యామిలీని పోగొట్టుకున్నా అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇలా మతిస్థిమితం లేకుండా ఏమేమో వాగుతూ అప్పుడు అయితే నిజం బయటైతే చెప్పేస్తాడు. ఆ కుటుంబం చావడానికి కారణం చెన్హూనే అనేసి అంటూ భయపడుతూ ఉంటాడు.
దానికి జిన్నైతే వినేసి ఏంటి అతనా? అంటే నేను చంపింది తప్పుడు వ్యక్తినా అనేసి అంటూ బాధపడతాడు. ఆమె నాకు చెప్పింది అబద్ధమా అనేసి అనుకుని ఆలోచిస్తాడు. అంటే ఒక లేడీ వండుకొని వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక చీతాకొక చిలుకనైతే ఇచ్చి ఉంటుంది. అది గుర్తు తెచ్చుకొని వాడైతే నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యానా, ఒకరు నన్ను వాడుకున్నారా అనేసి అంటూ చాలా అంటే చాలా బాధపడతాడు. అలా చాలా సేపు అయితే వాదిస్తారు. అక్కడ న్యాయం వాదించడానికి కూడా లై అయితే వచ్చుంటాడనమాట. తర్వాత అందరూ అయితే బయటకైతే వెళ్తారు. వాదిచ్చేసిన తర్వాత వాడికైతే శిక్ష వేసుంటారనమాట. లై ఎండుకొని ఇలా అంటాడు యాంగ్‌తో, "యాంగ్ నువ్వు చాలా బాగా కేసు దర్యాప్తు చేస్తున్నావు. ఆల్మోస్ట్ కేస్ అయితే వచ్చేసింది. నువ్వు నా దగ్గర జాయిన్ అవ్వచ్చు గదా!" అనేసి అంటాడు. అలాగే మాస్టర్ మూతో ఇలా అంటాడు, "మీ మీ స్టూడెంట్స్‌ని నా దగ్గరికి పంపించండి. నా దగ్గర పనిచేస్తుంది" అనేసి అంటాడు. అయ్యగారు తనైతే నా స్టూడెంట్ కావచ్చు గానీ, ఇప్పుడు షన్ను భార్య. అంటే షన్ను బాస్ గారు ఆర్డర్ ప్రకారమే జరుగుతుంది అనేసి అంటాడు. దానికి మన షన్ను వండుకొని ఆల్రెడీ నా దగ్గర పనిచేస్తుంది. తను రాదు అనేసి అంటాడు. నేను నిన్ను అడగలేదు. నేనైతే తన జవాబు కోసం ఎదురు చూస్తున్నా అనేసి అంటాడు. దానికి మన యాంగ్ వండుకొని షన్ను దగ్గరికైతే వెళ్ళి నేనేముంది నాకు ఒళ్ళు చాలా బద్ధకం. నేనెక్కడ సరిగ్గా కేస్ సాల్వ్ చేయను. మీరు నా కోసం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కేస్ సగం సాల్వ్ చేసిందంటే షన్ను గారే అనేసి అంటుంది. దానికి లై వండుకొని చూస్తా మిగతా కేసు ఎవరు సాల్వ్ చేస్తారో నేను చూస్తా అనేసి అంటాడు. అక్కడి నుంచి అయితే షన్ను వాళ్ళంతా వెళ్ళిపోతారు. షన్ను వాళ్ళంతా ఇంటికైతే వెళ్తారు. అక్కడ మన యాంగ్ అయితే మళ్ళీ లై చెప్పిన దాని గురించి అలాగే ఆ లీడర్ జిన్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది. షన్ను వండుకొని ఏమైంది అలా ఉన్నావు అనేసి అంటాడు. దానికి మన యాంగ్ వండుకొని అలా గమ్మునుంటుంది. అక్కడ యాన్గునియా వండుకొని సరే నాకు పనుంది నేను వెళ్తా అనేసి వెళ్ళిపోతుంది. తర్వాత షన్ను వండుకొని ఏమైంది అలా ఆలోచిస్తున్నావు ఏంటి యాన్గునియా కల్లా అలా చూస్తూనే ఉన్నావు అనేసి అంటాడు. ఏమీ లేదు ఈ కేసు మీద చాలా హోప్స్ అయితే పెట్టుకొని ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఈ జంషు వర్క్షాప్ దగ్గరే కదా చనిపోయారు. తనకు కూడా ఏమైందో ఏమో తెలుసుకోవాలనే కదా ఉంటుంది. కానీ ఏమీ తెలియలేదు అనేసి అంటుంది. వాళ్ళు అలా చాలా సేపే ఆ కేసు గురించి అయితే చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్నంతా మన యాంగునియా కాసేపైతే వింటుంది. తర్వాత అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. మనకి తర్వాత చూపిస్తారు యాంగ్ వండుకొని అపెన్ దగ్గరికైతే వెళ్ళి వాడికి ఒక పేపర్ అయితే ఇచ్చి కొంచెం నాకు ఇది కొంచెం హెల్ప్ చేసి పెట్టు అనేసి అడుగుతూ ఉంటుంది. తర్వాత అపెన్ వండుకొని తనకి విసనకర్ర అయితే ఇస్తాడు. ఏంటి విసనకర్ర అనేసి అంటూ ఉంటుంది. దాన్ని అంత లేసుగా తీసుకోకు కొంచెం జాగ్రత్తగా పెట్టుకో. దాంట్లో నువ్వు అడిగిన పౌడర్ అయితే ఉంది అనేసి అంటాడు. అవునా అనేసి అంటుండగా అక్కడ జనాలైతే చాలా గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటా ఏమైందబ్బా అనేసి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారంటే జన్షు వర్క్షాప్ దగ్గర మళ్ళీ వింతగా ఏమో జరుగుతుంది అనేసి అంటారు. యాంగ్ వండుకొని మళ్ళీ అక్కడికైతే వెళ్తే అక్కడ మళ్ళీ బటర్ఫ్లైస్ అంతా మళ్ళీ వచ్చి ఎగురుకుంటూ వచ్చి జన్షు వర్క్షాప్ దగ్గర అయితే ఉంటాయి. అక్కడంతా మన యాంగ్ చూసేసి తిరిగైతే ఇంటికొచ్చేస్తుంది. అదే రోజు రాత్రి షన్ను అలాగే యాంగ్ అయితే కలిసి భోజనం చేస్తూ ఉంటారు. సరదాగా గిల్లికజ్జలు ఆడుకుంటూ భోజనం అయితే చేస్తూ ఉంటారు. మన షన్ను వండుకొని తన దగ్గరున్న విసనకర్ర అయితే చూసేసి ఎక్కడిది బాగుంది అంటూ దాన్ని అయితే విప్పుతాడు. అలా విప్పే కాలికి దానిలో ఉన్న పౌడర్ అయితే మన యాంగ్ భోజనంలో అయితే పడిపోతుంది. దాన్ని ఇలా ఇవ్వు, దాన్ని ఇలా ఇవ్వు అనేసి మన యాంగ్ అయితే అంటూ ఉంటుంది. అంత కంగారు పడుతున్నావు ఎవరిచ్చారేంటి అనేసి అడుగుతాడు. నాకు ఫ్యాన్స్ ఇచ్చారు కానీ నువ్వు దాన్ని నాకు ఇలా ఇవ్వు అనేసి అంటుంది. ఇచ్చేస్తాడు. కాసేపు వాళ్ళు వాదించుకున్న తర్వాత మళ్ళీ భోజనం అయితే చేస్తారు. తను అలా ఫుడ్ జాస్తి తినిందో లేదో అంతే తన నిద్రలోకి అయితే జారుకుంటుంది. ఉన్నట్టుండి నిద్రలోకి జారుకోవడంతో షన్ను వండుకొని కంగారు పడతాడు. ఏమైంది ఏమైంది అనేసి. నిద్ర వస్తుంది అంటూ అలానే మాట్లాడుతూ అలానే నిద్ర పూడుస్తుంది. సరే అని షన్ను వండుకొని ఎత్తుకొని వెళ్ళి తన బెడ్ మీద అయితే పనుకోబెడతాడు. తర్వాత మన షన్ను వండుకొని తననైతే కిస్ చేద్దామని దగ్గరికి అయితే వెళ్తాడు. తర్వాత వాడే రిలీజ్ అవుతాడు. ఇది కరెక్ట్ కాదు అనేసి వెనక్కి అయితే వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మన షన్ను అయితే అంతా లేచి నిద్ర లేచి రెడీ అయిపోతాడు. కానీ ఇంకా మన యాంగ్ అయితే నిద్ర లేచిండదు. పని మనిషితో ఇలా చెప్తాడు. మీ మేడం నిద్ర లేవగానే ఏం కావాలో ఇవ్వు అనేసి అంటాడు. అంతవరకు నిద్ర లేపకు అనేసి అంటాడు. తర్వాత షన్ను వండుకొని రాజమాత దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ మొత్తం అందరూ సమావేశం అవుతారు. షన్ను అలాగే మిగతా వ్యక్తులందరూ సమావేశం అయితే అవుతారు. రాజమాత ఇలా అంటుంది. మళ్ళీ వర్క్షాప్ దగ్గర అదేంటి సమస్య ఏం జరుగుతుంది అనేసి ఈసారి కరెక్ట్గా కనిపెట్టండి అనేసి అందరికీ స్ట్రిక్ట్గా అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 16 అలాగే ఎపిసోడ్ 17 అయితే కంప్లీట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే నా ఎక్స్ప్లెయిన్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి అలాగే షేర్ చేసి
ఒక లైక్ చేసేయండి ప్లీజ్. బాయ్ బాయ్.